మన కోడి పెట్టలను పొదిగేసి ఈ రోజుకి 21 days అయింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వారాయి ఫార్మ్స్. ఏ కోడికిల్లైనా సరే గుడ్డులో నుంచి బయటికి రావడానికి 21 రోజులు మాత్రమే తీసుకుంటుంది. అంతకుమించి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆ దేవుడు వీటిని అలా సృష్టించాడు. ప్రీవియస్ షాట్లో చూసుకున్నట్టయితే మనము 4 పెట్టలను పొదిగేసాం. ఇప్పుడు చూద్దాం ఏ కోడి ఎన్ని పిల్లల్ని తీసిందో. ఈ పెరుగు క్రాస్ పెట్టకి 10 పిల్లలు వచ్చాయి. ఈ పెట్టకు 12 గుడ్లు వేసాం, 2 అందులో ఫెయిల్ అయ్యాయి. ఈ కర్ర పెట్టు వచ్చేసరికి 11 పిల్లల్ని బయటికి తీసింది, ఇందులో 3 ఫెయిల్ అయ్యాయి. మన దగ్గర ఇంకోటి ఉంది కర్రపెట్ట, దానికి 15 గుడ్లు వేసినాం, అందులో 2 ఫెయిల్ అయ్యాయి, 13 పిల్లల్ని బయటికి తీసింది. ఇక ఫైనల్గా ఈ కీరి వచ్చేసి 12 గుడ్లు వేసినాం, ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా 12 తీసింది. ఇదైతే ఈ 4 పెట్టలలో ఈ కీరి పెట్ట ఒకటే డిస్టింక్షన్లా పాస్ అయిపోయింది. ఈ అన్న అయితే కోడి పిల్లలు కావాలని నిన్న మన ఫామ్కి విజిట్ అయింది. ఒక పుంజు, ఇంకో పెట్ట 3 నెలల పిల్లల్ని అన్నకైతే ఇవ్వడం జరిగింది. ఒడిస్సా నుంచి మన తెలంగాణకు వచ్చి ఇక్కడ ఒక రైస్ మిల్లు పనిచేస్తున్నాడు. ఈ అన్నకు పెద్దోడ్స కోళ్ళు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఇలాంటి కోళ్ళకు సంబంధించిన విషయాల కోసం వారాయి ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.